హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే మే 27 మా సుదీప్ బర్త్డే. ఇంకా మార్నింగ్ నేను లేచి ఇల్లన్నీ క్లీన్ చేసి రెడీ అయిపోయాను. ఇంక ఇంట్లో పూజ కూడా చేసుకున్నాను. తర్వాత టైం అయింది కదని సుదీప్ని లేచి బర్త్డే విషెస్ అయితే చెప్పాను. హ్యాపీ బర్త్డే నాన్న. అన్నయ్యకి చెప్పిరా, అన్నయ్యకి నువ్వు హ్యాపీ బర్త్డే చెప్పరా. ఇంకా విషెస్ చెప్పాక పిల్లలిద్దరిని రెడీ చేసి ఇంట్లో దేవుడికి నమస్కారం చేయమంటే చేస్తున్నారు. తర్వాత ఇంకా బర్త్డే కాబట్టి టెంపుల్కి తీసుకొని వెళ్ళాను. మేము వెళ్ళేసరికి 10:30 అయిపోయింది. కాబట్టి మా కమ్యూనిటీలో ఉండే టెంపుల్కి తాళాలు అయితే వేసేశారు. అందుకనే మాకు దగ్గరలో ఉండే శివ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. ఇంకా పూజ చేయించుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోస టమాటా చట్నీ చేసి అయితే వెళ్ళాను టెంపుల్కి. ఇంకా వచ్చిన వెంటనే పిల్లలు చక్కగా తినేశారు. ఇంకా సుదీప్ మాకు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు గిఫ్ట్ అయితే, రిమోట్ కంట్రోల్ చెప్పు. అందుకని వాడికి ఆ గిఫ్ట్ అయితే అప్పుడు ఇచ్చేసాను. ఇంక వెంటనే ఓపెన్ చేస్తాడు. చాలా హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా ఒకటే పని ఆడుకోవడమే. ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేశాడు కదా, మా తమ్ముడు అయితే వాడికి చెప్తున్నాడు ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనేసి. ఆ ప్రాసెస్ అంతా చెప్తుంటే వాడు చక్కగా వినేసి తొందరగానే నేర్చుకున్నాడు. ఇంకా ఒకటే పని, ఇంకా ఆ రోజంతా ఒకటే పని, ఫుల్గా ఆడుకోవటం. ఇంకా వాళ్ళ సాయిమాయికి వాళ్ళ డాడీకి అయితే థ్యాంక్స్. ఇలా ఆడుతుండగా వాడికి ఇంకో గిఫ్ట్ అయితే వచ్చేసింది. వాడు వాళ్ళ చందుమాయని క్యూబ్ కావాలని అడిగాడు. మా చందు అయితే క్యూబ్ బుక్ చేస్తే ఆ రోజే వచ్చింది. దాన్ని కూడా ఓపెన్ చేసి కొద్దిసేపు ఆడేశాడు దాంతో కూడా. మా సాను చూస్తుంది నాకేం రావట్లేదని. ఈలోపు నేను లంచ్లో కానీ చికెన్ కర్రీ చేసేసి లంచ్ చక్కగా తినేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ డెకరేషన్ గురించి అని బెలూన్లు ఊతున్నాము. బర్త్డే కానీ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు. మా అత్త వాళ్ళని మా అమ్మ వాళ్ళని కూడా రమ్మన్నాము. వాళ్ళకి ఏవో పనులు ఉన్నాయని రాలేకపోయారు. మేమైతే మా అక్క మేమందరం కలిసి ఇలా సింపుల్గా డెకరేషన్ చేస్తాము. ఇంకా ఈవినింగ్ 7:30 కానీ పిల్లలకి చెప్పాము. ఈలోపు పిల్లలు వచ్చేస్తారు, టైం అయిందనేసి పిల్లలిద్దరిని రెడీ చేస్తాను. రెడీ చేసేసరికి ఇంకా పిల్లలందరూ వచ్చి కూర్చున్నారు హాల్లో. వాళ్ళతో పాటు సుదీప్ సాను కూడా అలా కూర్చొని ఉన్నారు. ఈలోపు మేము అందరం రెడీ అయిపోయాము. టైం అయింది కదా ఇంకా చెప్పేసామనేసి కేక్ ఓపెన్ చేస్తాము. మా సుదీప్కి కార్టూన్లు అంటే బాగా ఇష్టము. స్పైడర్ మ్యాన్ కార్టూన్ అంటే ఇంకా ఇష్టము. అందుకనే వాడికి స్పైడర్ మ్యాన్ థీమ్తో కేక్ రెడీ చేయించాను. పిల్లలందరూ అయితే ఎంత అరిచారో వావ్ స్పైడర్ మ్యాన్ అనేసి. అప్పుడు సాను కేక్ కూడా యూనికాన్ రెడీ చేస్తే యూనికా అని అరిచారు. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఇంకా అందరం ఆడికి క్యాండిల్ ముట్టించాము. మా షాను ఎక్కడ ఏడుస్తుందో కేక్ కట్ చేస్తేనే తనకు ఒక చిన్న కేక్ తీసుకొచ్చాము. కానీ తను ఏం ఏడవలేదు. వాళ్ళు అన్నీ కట్ చేస్తుంటే హ్యాపీగానే ఉంది.
శైలేంద్ర కేక్ కట్టుగా ఇంకా అందరం కేక్ కట్ చేయిస్తాం వాడితో. ఇంకా వాడికి తినిపించితే వాడు కూడా మాకు తినిపించేశాడు. ఇంకా పిల్లల కోసం అనేసి మేము స్నాక్స్ ఇవ్వాలి కదా, బర్త్డేకి వచ్చారు కాబట్టి. అసలు బర్త్డే అంటే పిల్లలదేని, వాళ్ళే ఉండాలి బర్త్డేకి, మన పెద్దోళ్ళకి ఏముంటుంది చెప్పండి. ఇంకా అందుకనే వాళ్ళ కోసమని పేపర్ ప్లేట్లో మంచి చాక్లెట్, డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్, ఇంకా కేకు, మిక్సరు, సమోసా, ఫ్రూటీ బాటిల్ అయితే వేసేసి ఉంచాము. మరీ పెద్ద కొద్ది పెద్ద కట్ చేయరా. ఇంకా కేక్ కట్ చేస్తే ఆ కేక్ పీసులు తీసుకొని అన్ని ప్లేట్లలో వేసేసాము. ఇలా వేసేసాక ఒక్కొక్కరుగా అందరం ఇచ్చేసాం. పిల్లలందరూ ఇంకా అక్కడే కూర్చొని తింటున్నారు. వాళ్ళైతే చాలా హ్యాపీ అయిపోయారు అసలు కేక్ని చూసి. చెప్పండి అందరూ. పిల్లలు తింటున్నారు కదని ఈలోపు మేము మా ఫ్లోర్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, మాకు పరిచయమైన వాళ్ళు, మా సుదీప్ అందరితో బాగానే మాట్లాడతాడు. ఇంకా అలా ఇంటింటికి వెళ్ళి అయితే ఇచ్చేసాము. మా సుదీప్ వాళ్ళ తాత మేజ్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కాళ్ళకైతే నమస్తే చేస్తున్నాడు. వాడు చేస్తున్నాడు అని మా షాను కూడా చేసేస్తుంది. ఈవిడ మా షాప్ ఆంటీ, మాతో చాలా బాగా మాట్లాడతారు. మా పిల్లలు ఇంకా బాగా మాట్లాడతారు ఆ ఆంటీతో. ఇంకా ఆవిడకి కూడా నమస్తే చేశారు. ఆవిడైతే చాక్లెట్స్ ఇచ్చింది, ఫుల్ ఖుషి అయిపోయారు. తిని మా సుదీప్ ఫేవరెట్ అక్క లాస్ట్లో వచ్చింది. ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత మేమందరం మంచి ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా నైట్ డిన్నర్ కానీ మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. మా దగ్గర 2 బళ్ళు ఉంటే ఒకటి పిన్ని వాళ్ళు, ఒకటి అక్క వాళ్ళు వెళ్ళిపోయారు. మేమైతే ఆటోకి వెళ్ళాము. మా దగ్గరలోనే ఉంటుంది లక్కీ రెస్టారెంట్. ఇంకా దిగాక మా పిన్ని వాళ్ళు అక్కడ ఎదురు చూస్తున్నారు మా గురించి అని. ఇక్కడ ఇలా ఉంటాయి ఫొటోస్ తీసుకోవడానికి. మా పిల్లలు అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళా అల్లరి చేస్తూనే ఉంటాడు, ఒక తిన్నగా ఉండరు అస్సలు. ఆ రోజు బర్త్డే కాబట్టి కొద్దిగా స్లోగా చెప్పాను, లేదంటే ఒకటి వేస్తే చెప్తాను. అలా మేము కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాం. ఏమేమి కావాలో అవి తినేసాం మంచిగా. ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేసాము, ఫైనల్గా మండీ బిర్యానీతో యాడ్ చేసాము. అసలు మా సుదీప్ బర్త్డే ఊర్లో జరగాల్సింది, కానీ మా సుదీప్ నాకు ఎప్పుడు వైజాగ్లో చేయలేదు బర్త్డే. మనం ఆగ్రా వెళ్ళిపోతాం కదా, నేను అందరి బర్త్డేలకి వెళ్తున్నాను, మరి నా బర్త్డేకి ఇక్కడ ఎవరు రాలేదంటే. వాడి బర్త్డే అయితే మేము చాలా బాగా చేసాము. మరి వాడికి నచ్చిందో లేదో వాడే చెప్పాలి.